ప్రోటీన్ అనేది బయట తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం సాధ్యం కాదా? ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ తిని కండలు పెంచడం సాధ్యం కాదంటారు? చేయొచ్చండి, డెఫినెట్గా చేయొచ్చు. ఇంట్లో చేసుకునే ప్రోటీన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అఫ్ కోర్స్ ఒకవేళ మీకు 1 స్కూప్ ఆఫ్ బయట తినే ప్రోటీన్ వల్ల మీకు 30 గ్రామ్స్ వస్తుంది అంటే మీరు ఇంట్లో చేసిన ప్రోటీన్కి అదే స్కూప్కి అరౌండ్ 15 to 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు వస్తుంది, కొంచెం తక్కువ. బట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఇంట్లో చేసిన ప్రోటీన్ దాంట్లో మీరు క్లీన్ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారు. దాంతో ప్రోటీన్తో పాటు అందులో ఫైబర్, అదర్ యాడెడ్ విటమిన్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అది బయట పర్చేస్ చేసే ప్రోటీన్లో ఉండకపోవచ్చు. సో చిన్న పిల్లలకి కూడా సేఫ్. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి మనం ఏమి స్టెరాయిడ్ కలపం, అందులో ప్రిజర్వేటివ్స్ ఏం వేయం, కలర్స్ వేయం, షుగర్స్ వేయం. సో ఎప్పుడు కూడా ఇంట్లో చేసిన ప్రోటీన్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఇంట్లో చేసేది ప్రిఫర్ చేయాలి. అంటే ఏమైనా ఫుడ్స్ చెప్తారా, రెసిపీస్? రెసిపీస్ అంటే ఇప్పుడు సోయా బీన్స్ అయి ఉండొచ్చు, ఇంకా మనకి సీడ్స్ లైక్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత నువ్వులు, ఇంకా మనకి చోలే గింజలు అంటారు, కాబులీ చన్నా అంటారు అది, తర్వాత మసూర్ దాల్ పప్పు, ఇంకా రోస్టెడ్ బెంగాల్ గ్రామ్ అంటారు, దరియా కానీ మనం పుట్నాల పప్పు అంటాం చూసారా అది. ఇవన్నీ ఓట్స్తో పాటు ఇంకా పిల్లలకి కావాలంటే అందులో కొంచెం కోకో పౌడర్ వేసి కలిపి కూడా మనం అది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు చెప్పినట్టు ఇంతకు ముందు అంటే ఓకే, బట్ ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా ప్రోటీన్ షేక్స్ అని చెప్పి బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు. బట్ అది సేఫ్ అంటారా? చిన్న పిల్లలకి యూజ్ చేయొచ్చా? లేదండి, చిన్న పిల్లలకి అసలు ప్రోటీన్ పౌడర్స్ అనే కాన్సెప్టే మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి మనం న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అనేది అలాంగ్ విత్ మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. సో ఐ డోంట్ థింక్ వాళ్ళకి బయట ప్రోటీన్ అంత అవసరం ఉంటుంది అనేది. సో ఇలాంటి ప్రోటీన్ కాకపోతే ఇంట్లో చేసే ప్రోటీన్ మనం ఇప్పుడు ఇట్ క్యాన్ బి రీప్లేస్మెంట్ ఆఫ్ బోర్న్విటా అండ్ హార్లిక్స్, అది ఇంట్లో చేసే ప్రోటీన్ కూడా మనం వాళ్ళకి ఇలా ఇది ఇవ్వచ్చు. బట్ బయటది ఇట్స్ నాట్ రికమెండెడ్. అండ్ జ్యోతి గారు, మీరు ఇంతకుముందు చెప్పారు ప్రోటీన్ ఎక్కువైతే హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పారు. బట్ బయటదైతే ఓకే, మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఆపేసేయచ్చు. బట్ జనరల్గా ఫుడ్లో కూడా కొంతమంది తెలియక ఎక్కువ హెల్దీ డైట్ అని చెప్పేసి తెలియకుండానే ఓవర్టేక్లో తీసుకుంటున్నారు కదా. సో అది ఎలా గమనించాలంటారు? అది ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు ప్రోటీన్ పౌడర్ ఏదైతే ఇంట్లో తయారు చేసుకుంటారో దానికి మీకు 15 to 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీనే వస్తుంది. ఒకవేళ మీరు 60 kgs ఉంటే మీకు రోజంతట్లో ఒక 60 గ్రామ్స్ వరకు చాలు. ఆ స్కూప్ మీరు 2 times తాగారంటే 20-40 గ్రామ్స్ ప్రోటీన్ మీకు ఆ పౌడర్తో వెళ్తుంది. మిగతాది మీరు తినే ఫుడ్తో వెళ్ళిపోతుంది. సో దాట్ ఈస్ ఓకే. బట్ ప్రోటీన్ పౌడర్స్ ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ మనకి బాడీలోకి వెళ్ళిపోతుంది అండ్ తెలియకుండా మనం అలా ఇంటేక్ చేస్తూ ఉంటాం. అది వచ్చిన ప్రాబ్లం. అయితే ఇప్పటి వరకు తెలియక తినేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, లైక్ జిమ్ చేసేవాళ్ళు కావచ్చు, లేడీస్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే. సో దాని నుంచి బయటపడాలంటే ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు? కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలండి. ఒకవేళ ఆ బ్లడ్ టెస్ట్లో మీ క్రియేటినిన్ లెవెల్స్, యూరియా లెవెల్స్, BUN లెవెల్స్, GFR అంటారు, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే కిడ్నీస్ మన ఫిల్ట్రేషన్ను ఎంత చేస్తోంది అనేది. ఒకవేళ అవన్నీ నార్మల్ ఉన్నాయి అంటే నో ప్రాబ్లం. ఒకవేళ అవి కొంచెం ఏమైనా తేడాగా ఉన్నాయంటే ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. తర్వాత ఏంటంటే ప్రోటీన్ ఇంటేక్ డెఫినెట్లీ మనం తగ్గించుకోవాలి. ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ కొంచెం లిమిట్లో తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన క్యాలిక్యులేషన్ బట్టి ఆ క్యాలిక్యులేషన్ బట్టి తినాలి. ఎక్కువ వేసుకోకూడదు అనమాట. అండ్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అసలు ఏ ఏజ్ నుంచి ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఇంటేక్లో అయినా సరే తీసుకోవచ్చు? ప్రోటీన్ అనేది మీరు ఒక 28 years తర్వాత నుంచి తీసుకోవచ్చండి. బికాస్ ఆఫ్టర్ 30 ఎవ్రీ ఇయర్ యూ లూజ్ 1% ఆఫ్ మసిల్ మాస్. సో ఆ మసిల్ మాస్ని బిల్డప్ చేయడానికి ఆఫ్టర్ 27-28 అనేది అది యూ కెన్ యూజ్ అనేది. 30+ వాళ్ళు ఈజీగా యూజ్ చేయొచ్చు. బట్ 20s వాళ్ళకి నేను అంత రికమెండ్ చెయ్యను. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్.